నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం కాకరకాయ అంటేనే చేదు బాగా ఉంటుంది కదండీ! మనం చాలా వరకు వింటూ ఉంటాం. ఇలా చేస్తే చేదు పోతుంది, అలా చేస్తే పోతుందని చెప్పి. నిజంగా మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించి చూడండి. మనం ఎన్ని విధాలుగా చేసినా ఆ చిరు చేదు అయితే పోదు కదండీ! అది అలానే ఉంటుంది కదా! అలా ఉంటేనే కాకరకాయ అనేది టేస్టీగా ఉంటుంది కదా! అందుకని ఈరోజు మరీ చేదు ఎక్కువ లేకుండా అంటే ఉన్న చేదుని కాస్త తగ్గించుకొని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా అండి? ఇది చాలా బావుంటుందండి. ఫ్రై ఇది యాక్చువల్‌గా. అయితే డీప్ ఫ్రై అయితే కాదండి. నార్మల్‌గా ఫ్రై చేస్తూ చేదుని ఎలా తగ్గించుకోవచ్చో నేను ఇందులో చెప్పబోతున్నాను. ముందుగా కాకరకాయలు అనేది ఏ సైజ్ తీసుకున్నా పర్వాలేదు. కానీ కొంచెం లేతగా ఉంటేనే బావుంటాయి. బట్ నాది మాత్రం కొంచెం ముదిరిపోయాయి. కొంచెం రెడ్ కలర్ కూడా వచ్చాయి. అయినా పర్వాలేదు మనం చేసుకోవచ్చు. గట్టిగా ఉంటే చాలు. పైన ఉన్న చిన్న బుడిపిల్లాగా ఉంటాయి కదండీ! అవి కట్ చేసేసుకోవాలండి. చేసేసి అటు ఇటు ఉంటాయి కదా! అది కూడా కట్ చేసుకొని వాటర్‌లో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇందులోని మనం మళ్ళీ ముక్కలు కోసిన తర్వాత అని వేరేగా వాటర్‌తో కడగమండి. దానికి ఈ విధంగా చింతపండు ఉంటుంది కదా! దాన్ని కొంచెం జ్యూస్ లాగా తీసుకొని పెట్టుకోవాలి. ఇందులోకే మనం మజ్జిగ ఉంటుంది కదండీ! పుల్లగా ఉన్న మజ్జిగైనా పర్వాలేదు. లేదంటే కొంచెం చప్పగా ఉన్న మజ్జిగైనా పర్వాలేదు. ఒక చిన్న గ్లాస్‌తో అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని నేను పెరుగే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను మజ్జిగ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనకి ఈ కాకరకాయలో ఉన్న చేదైతే తగ్గుతుందండి. పులుపు ఎప్పుడైతే తగ్గుతుందో చేదనేది కొంచెం తగ్గిపోతుందన్నట్టు. సో, దానికోసం అని చెప్పేసి ఇలాగ చింతపండు నీళ్ళలోని మజ్జిగ కలిపిన దాంట్లోని కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క అరగంట లేదా గంట అండి ఇలా చిన్న చక్రాల్లాగా గానీ మీకు నచ్చిన మోడల్‌లోని కోసుకోవచ్చండి. కానీ ఇలా కోసుకున్నట్టయితే మీకు మొత్తం విడిపోకుండా ఉంటుంది. ఈయనలా కోసుకుంటే మొత్తం పొడి పొడిగా అంటే లోపల ఉన్న గింజలన్నీ బయటకొచ్చేస్తాయి. సో, అలా కాకుండా ఉండాలంటే ఇలా రౌండ్‌గా కోసుకుంటే సరిపోతుంది. అదే కొన్ని కాకరకాయలు అయితే రెడ్‌గా అయిపోయినాయండి. బట్ అయినా కూడా వేసేసాను అన్నట్టు. ఎందుకంటే చిన్న పులుపుదనం వస్తుంది దాంట్లోని అందుకని చెప్పేసి. అందులో గింజలు తీయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అది తినడానికి చాలా బావుంటాయని చెప్పేసి అలానే ఉంచేస్తాను. నేనైతే ఒక గంట వరకు ఈ మజ్జిగలో నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ విధంగా మొత్తం ఈ వాటర్ నుంచి తీసేయాలన్నట్టు. తీసేసిన తర్వాత మళ్ళీ కడగడం అదేం లేదండి. డైరెక్ట్‌గా మనము కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ఈ మాత్రం ఆయిలే మనకు పడుతుందండి డీప్ ఫ్రైకి గూడా. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ముందు వేయలేదు కదండీ! అందుకని కొంచెం పసుపు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. మళ్ళీ కడగడం అదంతా చేయట్లేదు. మనం ఇలానే చేసేసుకుంటున్నాం. అయినా గానీ చేదనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇది కొంచెం మగ్గాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా! అలాగా. మరి నల్లగా అయితే వేయించకూడదండి. ఎక్కువ నలుపు అది అంటే కాకరకాయ కారంకైతే వేయించుకుంటారు కదా! అదైతే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది నార్మల్ ఫ్రై అంటే సాంబార్‌లోకి చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. దీనికోసం ఒక కప్పు శనగపప్పు, ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాలు ఫుల్ కప్ వేసేసుకోవాలండి. జీలకర్ర ఒక స్పూన్ అయితే సరిపోతుంది. మిరపకాయలు మన కారాన్ని బట్టి 2 లేదా 3 తీసుకుంటున్నాము. కరివేపాకు, కొబ్బరి ఉంటుంది కదండి! ఇది నేను ఇంట్లో తయారు చేసుకుంది డ్రై కొబ్బరి అది. తర్వాత నువ్వులు కూడా ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. చింతపండు మనం ముందు నానబెట్టుకున్నాం కదండి! సేమ్ అంతే అమౌంట్‌లోని ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. నచ్చినంత వేసుకోవచ్చు అన్నట్టు. ఇది టేస్టీగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత ఇంకా బావుంటుంది. అన్నీ కూడా చూసారా కరివేపాకు ఎలా పొడి పొడిలాగా అయిపోతుందో అలా వేయించుకుంటే మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తుందండి. ఈ చేదు ఆ చేదు కలిపి ఇంకా కూర పాడైపోతుంది. అందుకని చెప్పేసి దోరగా అయితే వేయించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకుంటే ఈ లోపల మనకి కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది కదండి! దాంట్లో ఈ పొడి వేసుకొని 2-3 నిమిషాలండి. అంతకు మించి అవసరం లేదు. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇది మాడిపోతుందండి. ఎందుకంటే పొడి మనకి డ్రై అయిపోతుంది కదా! సో, అందుకని చెప్పేసి ఎక్కువ ఆయిల్ లేకుండా మనం చాలా తక్కువ ఆయిల్‌తోని ఈ విధంగా అయితే కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చండి. చేదైతే చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. పోతుందని నేను చెప్పనండి. చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. లాస్ట్‌లో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి మళ్ళీ యాడ్ చేశానన్నట్టు. మీకు ఇందులో చింతపండు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మ్యాంగో పొడి కూడా వేసుకోవచ్చండి. ఆమ్చూరు పొడి ఉంటుంది కదా! అది వేసుకోవచ్చండి. ఇది మనకి సాంబార్‌లోకి గానీ లేదంటే రసంలోకి గానీ చాలా బావుంటుందండి తినడానికి. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.